శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరీదేవి నమ. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధుడు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకర రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. శ్రావణ మాసం ప్రారంభమైంది. చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. వ్యాపారపరంగా కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందడం, ఒక గృహం కావచ్చు, వాహనం కావచ్చు కొనుగోలు చేసే అవకాశాలు, అదేవిధంగా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించడం, ఎలా ఉంటుందా జీవితం అనడం, ఏలినాడ్సే నడుస్తోంది, ఎలా ఉంటుంది, ఇబ్బంది పడుతున్నాం అనే భావన ఏర్పడుతుంది. అయితే ఈ ఏలినాడ్స్ ప్రభావంలో కూడా శనీశ్వరుడికి పూజించడం, లేదా శనీశ్వరుడికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని పూజించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు మనకి సమయం ఉన్నప్పుడల్లా దుర్గాదేవిని ధ్యానం చేయండి. వాటి వల్ల కొంతవరకైనా సరే ఇబ్బంది నుంచి తొలగి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. PR, H1B, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయినా సరే టెన్షన్లోనే మీకు పనులు అవుతాయి. ఎలా అవుతుంది, ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ చివరి నిమిషంలో అవి పనులు పూర్తవడం ఒక ఆనందకరం అని చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి గాను చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే దిశగా నడుస్తుంది. అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించి కళారంగాల వారికి, వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సీట్ లభించడం ఒక శుభకరం అని చెప్పచ్చు. సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో కేతు ఉన్నారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో కొన్ని జాగ్రత్తగా వహించడం అనేది చెప్పదగినది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. మీ తెలివితేటలతోటి నలుగురిని మెప్పించగలుగుతారు. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత నిరాశపరచవచ్చు. వీసా విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా సరే. అయితే ఎటువంటికి మీరు భయపడకుండా ఏదైనా సరే దైవాధీనం, మన సంకల్పం మనం చేద్దాం, మన పని మనం చేద్దాం అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు చక్కగా. ప్రతిరోజు 6,000 కుంకుమ పెట్టుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏలినాడ్స్ నడుస్తోంది. ఏలినాడ్స్ నడుస్తున్నా కూడా మేషరాశి వారికి సర్వాష్టక వర్గంలో 40 బిందువులతో ఉన్నారు, బలంగా ఉన్నారు. కాబట్టి మీరు ఏ పని చేపట్టినా దిగ్విజయంగా ఉంటుంది. 10 మందికి మనం ఉపయోగపడాలి, మనం బాగుండాలి అనే ధోరణి ఏర్పడుతుంది. మనకంటే మనం 10 మందికి ఉపయోగపడాలనే ధోరణి ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి, చక్కగా ఉంటుంది. ఈ రాశి వారు శ్రావణ మాసం ప్రారంభమైంది. చక్కగా ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల సర్వ సంపదలు
లభిస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పరంగా ఫలిస్తుంది. ఎందుకంటే అష్టలక్ష్మిలో సంతానలక్ష్మి కూడా ఒకటి. సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇలాగ అష్టలక్ష్ములు. ఆ అష్టలక్ష్ములు సిద్ధించడం కోసం ప్రతిరోజు ఆరవెల కుంకుమ, కుబేరు కుంకుమ, మొగులు పువ్వు కుంకుమతోటి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేయండి. అలా కుదరని పక్షంలో శ్రీమాత్రే నమః అయినా సరే 108 సార్లు కుంకుమార్చన చేయడం చెప్పదగినది. కొంతమంది అష్టోత్తరం చదువుకోగలుగుతారు, కొంతమంది చదువుకోలేరు. అలాంటి వాళ్ళు శ్రీమాత్రే నమః చాలు, ఆ ఒక్క మంత్రంతో కుంకుమార్చన చేయండి. ఇంటా బయట ధూపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. అయితే ధన వ్యయ సూచన ఎక్కువగా సూచిస్తోంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు కూడా ద్వితీయంలో ఉన్నారు. గురువు అంత అనుకూలంగా లేడు. శుభకార్యాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, సంబంధం చేద్దాకా వచ్చి చేజారిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. మంచి సంబంధం వచ్చింది, ఇంకా వివాహం కుదిరింది, చక్కగా ఉంది అనుకునే లోపు వెనక్కి వెళ్ళడం ఉంటుంది. గురువుకు సంబంధించిన గురు స్తోత్రం పఠించడం. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉన్న రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరికి హామీలు కానీ పత్రాల మీద సంతకాలు కానీ చేయకూడదు. మనం బాగున్నా సరే పక్కవాడు బాగుండాలి అనే ఉద్దేశం మీకు బాగున్నా సరే అపాత్ర దానం అనేది చేయకూడదు. వ్యాపార పరంగా కూడా మంచి తెలివితేటలతోటి ముందుకు వెళ్ళాలనుకుంటారు. అయితే కొన్ని అనాలోచిత నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. వ్యాపార పరంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా అయితేనే వ్యాపారం చేయగలం, లేకపోతే ఇబ్బందుల పాలు ఉండే అవకాశం గోచరిస్తుందని యోచన చేస్తారు. నలుగురిని నమ్మి మోసపోవడం కాకుండా మీకంటూ ఒక తెలివితేటలతోటి ముందుకెళ్ళడం చెప్పదగినది. ఏది ఏమైనా సరే వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా గడిచిన వారాల కంటే ఈ వారం నుంచి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు పంచమంలో బలంగా ఉన్నారు. ఆస్తులకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి, అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు. సంతానం అభివృద్ధి సాధిస్తారు. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చక్కగా కాలం అని చెప్పొచ్చు. ఎవరైతే వైద్య వృత్తి కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. సినిమా కళారంగాల వారు కావచ్చు, కాస్మెటిక్స్, డెంటిస్ట్, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు ఈ వారం కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ప్రథమార్థ కంటే ద్వితీయార్థంలో మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా విదేశీయాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అయితే H1B విషయంలో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం లేదా పెండింగ్ పడడం అనేవి ఏర్పడుతుంటాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం లభిస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా కోరుకున్నది ఈ వారం నెరవేరుతుంది. చక్కగా శ్రావణ మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారి పూజించడం వల్ల ఇటు కుటుంబపరంగా, విద్యాపరంగా, సంపద పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమ, మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. దశమంలో శని, జన్మరాశిలో గురు శుక్రులు,
జన్మరాశిలో గురువు అంత బలంగా లేరు, వీరికి కొంత నిదానంగా నడుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేట్ అయినా సరే మంచి ఉద్యోగం లభిస్తుంది. లాభాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. చతుర్థంలో కూడా కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కావచ్చు, ఆభరణం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ బాగున్నా అధికంగా వ్యయ సూచన కనిపిస్తోంది. ధనం ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంబంధమైన విషయాలు చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం కోసం లేట్ అయిపోయింది, సంబంధం కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. గురువు జన్మరాశిలో కొంత వీరికి శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి గురువు కొన్ని మంచి ఫలితాలు శుభకార్యాలు చేస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలోనే ఉన్నారు. తృతీయంలో కేతు ఉన్నారు. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశీకి సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. పిఆర్ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి డాక్యుమెంట్ విషయంలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నం చక్కగా ప్రారంభించవచ్చు. శ్రావణ మాసం ప్రారంభమైంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. భాగ్యంలో రాహు, దశమంలో శని ఉన్నారు. భాగ్యంలో రాహు కొంత నిరాశపరిచిన మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయితే చేతిదాకా వచ్చిన పనులు, చేతిదాకా వచ్చిన ధనం చేజారిపోవడం కూడా ఉంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. అదేవిధంగా కొత్త పెట్టుబడులు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ప్రారంభించవచ్చు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే మిథున రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ఒక 11 మంది ముత్తైదులకి వాయనంగా ఇవ్వండి. ఇది 11 రోజులు, 21 రోజులు, మనకు తోచిన విధంగా 5 రోజులు, 7 రోజులు కంటిన్యూషన్గా ఇవ్వండి. దానివల్ల మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మనకి కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి వారం అది అనుకూలంగా లేదు. ద్వితీయంలో కేతువు, తృతీయంలో కుజుడు, భాగ్యంలో శని. పనులు నిదానంగా సాగుతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. కోర్టు కేసులని, పోలీస్ స్టేషన్లని, ఎవరైనా మన భూమిని కబ్జా చేయడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. కొంత నిదానంగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో స్థిరత్వం ఇంపార్టెంటు. అష్టమ రాహువు, ద్వితీయంలో కేతువు, భాగ్యంలో శని. కొన్ని పనులు నిరాశపరిచిన ద్వితీయార్థంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సేల్స్ కాకపోవడం, ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా అవి అమ్ముడవకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. ముఖ్యంగా భూ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏదైనా నోటిఫికేషన్ పడితే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. రాత పరీక్షల్లో పాస్ అవుతారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా టీచర్స్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వారికి ఒక శుభవార్త వినే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు
వృత్తి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా నిర్వర్తించగలుగుతారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. చక్కగా శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరావళి కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి ఈ 3 కుంకుమలతోటి అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరావళి కుంకుమ సుమంగలికి, కుబేర కుంకుమ వ్యాపారానికి, ఉద్యోగానికి, మొగలుపు కుంకుమ వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఏదైనా మన సంకల్పతోటి ప్రతిరోజు అమ్మవారిని అష్టోత్తంతో పూజించండి. ఈ నెల రోజులు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా ఒక విషయ వ్యవహారాలు ప్రారంభించాలనుకుంటారు. ధైర్య సాహసాలు తక్కువగా ఉంటాయి. ముందుకు వెళ్ళొచ్చా లేదా, ఉద్యోగం వస్తే ముందుకు వెళ్దామా లేదా ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామా, వ్యాపారం ఉన్న వ్యాపారాన్ని ఇలాగే ఉంచి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దామా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ద్వితీయంలో కుజుడు బాగున్నారు. అదేవిధంగా అష్టమ శని మటుకు వీరు బాగలేదు. శని అష్టక వర్గులో అంత బలంగా లేరు కాబట్టి ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించాలి, ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మంచి సంబంధం కుదురుతుంది. కట్న కానుకల విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది. వాటి విషయాన్ని జాగ్రత్త వహించి ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రోజుల్లో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వివాహం అనేది చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఒక సంబంధం కుదురుతుంది, ఒక సంబంధం కుదరదు. మనకి నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చదు. అన్నీ బాగుంటే కుటుంబపరంగా ఏదో ఇబ్బంది రావడం, ఏదో అడ్డంకి రావడం అనేవి జరుగుతుంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు లేదా సుందరకాండ పారాయణం చేయించండి. ఒకవేళ ఇంట్లో చేయించలేకపోతే ప్రతిరోజు సుందరకాండ పారాయణం వినండి. ఇంట్లో పెట్టడం వల్ల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఏవైతే ఉంటే అవి తొలగిపోతాయి. ఈ ఏలినాటి శనిలో ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలి. అంతటి మహాబలవంతుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రామనామం జపిస్తే హనుమంతుడు పక్కనే ఉంటారు. హనుమంతుడిని పూజించాలంటే రాముని పూజించాలి. శ్రీరామ అంటే చాలు, హనుమంతుడు పక్కన ఉంటాడు. ఈ ఏనాడు శని, అష్టమి శని, అర్ధాష్టమి శని నడుస్తున్న వాళ్ళకి రామనామం ఎంతవరకు జపిస్తే అంత మంచిది. దానితో పాటు హనుమాన్ చాలీసా. ఎటువంటి భయాలు లేకుండా ఏ పనైనా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. వచ్చిన అవకాశాలని ధైర్యంగా ముందుకు నడిపించగలుగుతారు. మీకు అన్నీ చేయగలుగుతారు కానీ మనోధైర్యం సరిపోదు. వాటి విషయంలో ఈ రామనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. చక్కగా అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా గ్రీన్ కార్డ్, వీసా, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాల్లో చేసుకోవచ్చు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం, ఉద్యోగం రిజైన్ చేయడం లేదా తీసివేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే ఎటువంటి వాటికి భయపడకుండా ధైర్యంగా ఉండి మీ ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి. తర్వాత భగవత్ సంకల్పం కాబట్టి ఇటువంటి విషయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, నూతన వ్యాపారం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి ఫలితాలు అనేది ప్రతి వారం ఏదైతే చెప్తున్నామో ఈ రాశిలో ఉన్నవారు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఇది ఇలాగే జరుగుతుంది, ఇది జరుగుతుంది అని ఎక్కడా లేదు.
మనం దేవుని కూడా కాదు. కానీ చెప్పే రాశి ఫలితాలు ఏంటంటే సూచన వరకు మీకు. ఓకే, నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దాంట్లో మీకు కొంతవరకు వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు. కొంతమందికి బాగుంటుంది అష్టమ శని, కొంతమందికి బాగుంటుంది అష్టమ శని. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి అష్టమ శనిలో రాజయోగం ఉంటుంది, కొంతమంది అష్టమ శనిలో ఇబ్బంది ఉంటుంది. అదేంటి గురుగారు బాగుందని చెప్పారు మాకు బాగాలేదు అని చెప్పి అనే ఆలోచన కూడా వస్తుంది. ఇది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచార ఫలితం అనేది అందరికీ వర్తిస్తుంది. ఆ వర్తించడం అనేది ఒక సూచిక మాటకే. దాంట్లో కొన్ని విషయాలు మనం చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకుని వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు, ఉద్యోగపరంగా జాగ్రత్తలు, వివాహపరంగా జాగ్రత్తలు తీసుకోవడం వరకు మనం తీసుకోవాలి. అది ఎంతవరకు అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అద్భుతంగా ఉంటుంది, రాజయోగం ఉంటుంది, అన్ని అద్భుత ఫలితాలు వస్తాయంటే ఎక్కడ అద్భుత ఫలితాలు అనేది ఎక్కడ ఏది ఉండదు. ఏదైనా కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం. కొన్ని కోట్ల మంది ఉంటారు సింహరాశి వాళ్ళు. దాంట్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఎందుకని? వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించాలి. ప్రతి ఒక్కటి రాశిఫలాలు చెప్తున్నాము అంటే దానికి తగ్గట్టుగా వారికి ఈ వారం బాగుండాలి, చక్కగా ఉండాలనే కోరికతోటే మనం చెప్తాం. కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, అవి కూడా మనం సూచిస్తుంటాం. వాటిని జాగ్రత్త పడమని చెప్పడమే శాస్త్రం. శాస్త్రం అనేది సూచిక మటుకి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ కానీ, సుందరకాండ పారాయణ కానీ, వినడం కానీ, చదవడం కానీ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార బుద్ధి చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బంది ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, ఉద్యోగం సంబంధించిన విషయ వ్యవహారాలు, విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం రాక, సంబంధాలు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో ఒక మంచి సంబంధం అయితే వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. సంతానపరంగా కూడా సంతాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతున్నాయో అవి తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు కావచ్చు, చక్కగా చేసుకోండి. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేర కుంకుమ, మొగల్పూ కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యయంలో కేతు ఉన్నారు, లాభంలో రవి బుధులు ఉన్నారు. లాభం బాగున్నా ఖర్చు విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యయంలో కేతువు సడన్ లాసు, సడన్ గెయిన్స్. ఓ రూపాయి రావచ్చు, రూపాయి పోవచ్చు. ఉద్యోగం ఉండొచ్చు, లేదా ఊడిపోవచ్చు, లేదా వ్యాపారంలో బాగుండొచ్చు, బాగుండవచ్చు. ఇటువంటి కొన్ని జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి. జన్మరాశిలో కుజుడు, సప్తమలో శని. ఈ కుజ శని కలయిక కూడా అంత మంచిది కాదు. దానివల్ల భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చతుర్థ సప్తమాధిపతి గురువు దశమంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. వృత్తిరీత్యా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు. కాబట్టి ఉద్యోగం మారాలనుకునే వారికి కాస్త ఆగి కొంతకాలం ఉన్న తర్వాతే మంచి ఉద్యోగం వచ్చాక ప్రయత్నాలు చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సాధించగలుగుతారు. రాత పరీక్షల్లో కూడా మంచి మార్కులు వస్తుంది. మంచి కాలేజీలో సీట్ లభించే విధంగా కూడా గోచరిస్తుంది. అయితే చదువు మీద కాస్త శ్రద్ధ వహించాలి. ఇతర యాక్టివిటీస్లో, స్పోర్ట్స్లో కావచ్చు, ఇతర యాక్టివిటీస్లో కూడా మీరు చక్కగా రాణించగలుగుతారు. అయితే ఎంత రాణించగలుగుతారో అంత త్వరగా హెల్త్ పరంగా డౌన్ అవుతారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. వాటికి సంబంధించిన సరైన ఆహారం తీసుకోవడం చెప్పదగినది. మీ తెలివితేటలకి ప్రతి ఒక్కరూ ముగ్ధులు అవుతారు. మనం 10 మంది బాగుండాలి, మనం బాగుండాలి అనే కోరిక మీరు ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. విద్యా సంబంధ విషయాలు చక్కగా ఉన్నా కూడా ఎక్కడ నెగ్లిజెన్సీ లేకుండా సమయానికి వర్క్ అనేది పూర్తి చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం చక్కగా రాణించగలుగుతారు. కొత్త అవకాశాలు
ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయవహారాలు కూడా వీరికి చక్కగా ఉంది. జన్మరాశిలో కుజుడు బలంగా ఉన్నారు. సప్తమంలో శని అంత బాగాలేరు. కాబట్టి భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నా వ్యాపారం కూడా సప్తమాధిపతి కాబట్టి పనులు నిదానంగా సాగుతాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్, అదే చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, ఏదైనా కానివ్వండి, పనులు నిదానంగా సాగుతాయి. కానీ పనులు అవుతాయి. దానికి మీరు ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా మీ తెలివితేటలతోటి ఉపయోగించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తుతో దీపారాయణ చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఉత్తుతో దీపారాయణ చేయడం, శుక్రవారం మంగళవారం నాడు అమ్మవారికి లక్ష్మీ తామర ఉత్తుతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శ్రావణ మాసం 4 రోజులు మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమ, ఆరవలి కుంకుమ, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని ప్రతిరోజు పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. వ్యాపారంలో కూడా కాస్త చికాకు ఎక్కువగానే ఉంటుంది. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. గురువు ఈ వారం అంత బలంగా లేదు. వీరికి వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళడం అవి మీ మనోవేదనకు కారణమవుతుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, లేదా బిజినెస్ లోన్ కావచ్చు, ఏదైనా సరే వచ్చే అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. అయితే అధైర్యపడవద్దు. ఏదైనా భగవత్ సంకల్పం మీకు ఎక్కువగా ఉంది. గురువు తులారాశిని చూస్తున్నారు, పంచమాని. కాబట్టి పంచమ వీక్షణ గురు దృష్టి ఉంది కాబట్టి కొంత సానుకూల ఫలితాలు కొద్ది వరకు ఉంటాయి. వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నం చక్కగా, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వివాహ ప్రయత్నం చేద్దాము, వివాహం చేద్దాం వాళ్ళకి వారికి మంచి సంబంధం కుదురుతుంది. చక్కగా వివాహం ఘనంగా చేయాలని చూస్తారు, అలాగే చేస్తారు కూడా. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి మీ మనోధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యాన్నే ముందుకు నడిపిస్తుంది. మనకి ధైర్యం లేక ఇలాగే ఉంటాం అనుకోవచ్చు. మీకు ధైర్యం ఎక్కువ. మీ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఎన్ని జాతకాలు చెప్పినా, ఎన్ని గ్రహస్థితులు బాగున్నా బాగోలేకపోయినా మీరు అవన్నీ పక్కన పెట్టి మన సంకల్పం, మనం దృఢంగా ఉండాలి, మనం పని చేయాలి అనే ధోరణి మీకు ఎక్కువ ఉంటుంది. ఆ ధోరణితోటే మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఎటువంటి భయాలు పెట్టుకోకుండా చక్కగా ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో కాస్త చికాకులు అనేవి ఉంటాయి. వాటిని విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టుకు సంబంధించిన విషయవహారాలు కావచ్చు, డాక్యుమెంట్ సంబంధించిన విషయవహారాలు కావచ్చు, భూ సంబంధించిన విషయవహారాలు కావచ్చు, కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో సాధ్యమైనంతవరకు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు. కాస్త బద్ధకం అనుకోవచ్చు, లేదా చదువు మీద శ్రద్ధ తగ్గడం అనుకోవచ్చు, పెద్దల మాట పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు తీసుకోవడం అనుకోవచ్చు. ఏదైనా సరే ముఖ్యంగా విద్యార్థులు సొంత నిర్ణయాలు పనికిరావు. అన్నీ బాగా తెలుసు, అన్నీ బాగున్నాయి, మేము ఏమైనా చేయగలం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్. దానిని కాస్త తగ్గించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రాశి వారికి సహజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ? వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మనకి ఎదగాలన్న తాపత్రయం, లేదా ఎడ్యుకేషన్లో ఎదగాలన్న తాపత్రయం ఉండాలి. చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చక్కగా చదవండి. మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చక్కగా ఉంది. సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాలు మీరు సానుకూల పడతాయి. మనోధైర్యం తక్కువగా ఉంటుంది. ధైర్యాన్ని పెంచుకుని ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలుపు కుంకుమతోటి, ఆరావళి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా లక్ష్మీ తామరతులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ శ్రావణ మాసంలోనే ఒక 5 రోజులు లేదా 11 రోజులు ప్రతిరోజు ఒక 5 మంది కానీ 11 మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. ఇది చిన్న చిట్కా అయినా మీకు ఎంతో మేలు చేస్తుంది. వాళ్ళ ఆశీర్వచన బలం అనుకోవచ్చు. వాటి వల్ల ఏదైతే మీ మనస్సంకల్ప కోరిక ఏదైతుందో అది నెరవేరుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశిలో బలంగా ఉన్నారు. పంచమంలో శని, అష్టమంలో గురు శుక్రులు. ఈ అష్టమంలో గురు శుక్రులు కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ఆరోగ్యపరంగా ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, లేదా ఇండివిజువల్గా వ్యాపారాలు కావచ్చు, వ్యాపార పరంగా మీకు చక్కగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది. ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో ఈ ఉద్యోగం ఉండి లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. సహోదరి మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. లేదా ఆరోగ్యరీత్యా ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా అష్టమ వ్యయాధిపతి అయిన బుధుడు రవితో కలిసి ఉన్నారు. లాభాలు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అయిపోతుంది. ఇలా వస్తే అలా కనీసం 1 నిమిషం కూడా గ్యాప్ ఉండదు. అలా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అయిందో అని మనకు తెలియదు. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి. అది ఎంతవరకు అవసరమో, అవసరాన్ని మించి డబ్బు ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు. మనకు సాధ్యమైనంత వరకు అవసరానికి ఉంచుకుని మిగతా ఖర్చు పెట్టడం అనేది చెప్పదగినది. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, బయోలాజికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి కాస్త ఊరటనిచ్చే విధంగా ఈ వారం గోచరిస్తుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్టార్ట్ చేసే వాళ్ళకి స్టార్ట్ చేయొచ్చు. మంచి లాభాలు వచ్చే విధంగా కూడా ఈ వారం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఆరోగ్యం మటుకి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా సంతాన యోగం కలుగుతుంది. మంచి శుభవార్తను వింటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామరతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ రెడ్. అదేవిధంగా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలి, కొత్త ప్రాజెక్టు తెచ్చుకోవాలి అనే భావన ఏర్పడుతుంది. అదేవిధంగా కొత్త ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని ప్రస్తుతం ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఏదైనా పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం, వ్యాపారరీత్యా కూడా ఒక వాయిదా వేయడం అనేది చెప్పదగినది. ప్రస్తుతం నడుస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగానే ఉంటాయి. వచ్చిన అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని ఉపయోగించుకుంటారు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఎవరికి మోసం చేయకూడదు, మనం ఖచ్చితంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి అనే భావనే మిమ్మల్ని నడిపిస్తుంది. ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా అవి అంతటేవి సమస్యపోతే తప్ప మీ వరకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా
ఇబ్బందికరమైన వాతావరణం కూడా కొంచెం గోచరిస్తోంది. తృతీయంలో కేతువు, చతుర్థంలో శని, సప్తమ గురువు, రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు సప్తమంలో గురు శుక్రులతో కలుస్తున్నారు. భాగ్యంలో కేతువు. మనం అన్ని చక్కగా చేసాం, 10 మందికి ఉపయోగపడ్డాం అని అనుకున్నా కూడా పక్క మన సహోద్యోగులు కావచ్చు, ఏదో కావచ్చు, కంప్లైంట్ ఇచ్చే విధంగా ఉంటుంది. కానీ అది ఇబ్బందికరంగా ఏమి ఉండదు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మీ నిజాయితీనే మిమ్మల్ని నిరూపిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయాందోళన లేకుండా మీ పనులు మీరు చేసుకోండి, చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం బాగుంది, చక్కగా ప్రయత్నాలు చేయండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి, కళారంగాల వారికి చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఈ కళారంగాల వారికి మంచి కళాత్మకంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఈ వారం వచ్చే విధంగా వీరికి గోచరిస్తోంది. 10 మంది బాగుండాలి, మనం బాగుండాలి, మనకి అవకాశాలు రావాలి అని అనుకుంటారు. అది కొంతమందికే వస్తుంది. వచ్చిన అవకాశాన్ని మటుకి వదులుకోవద్దు. కెరియర్లో కొన్ని అవకాశాలు మనకి చేద్దాకా వస్తాయి. అవి తర్వాత చూద్దాం అనే పదాన్ని కాకుండా అప్పటికప్పుడు వాటిని ఉపయోగించుకుంటేనే కెరీర్ పరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగం, ఈ చిరు వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్, ఈ రంగాల వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. మంచి లాభాల బాటగా నడుస్తుంది. అదేవిధంగా డబ్బును ఎక్కువగా సేవింగ్స్ చేయగలుగుతారు. వచ్చిన ధనాన్ని బంగారు రూపేణా, భూమి రూపేణా సేవింగ్స్ చేయండి. భవిష్యత్తులో మీకు మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఇబ్బంది లేని వాతావరణం బాగుంది. అయితే ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. స్కిన్కి సంబంధించి ఎలర్జీ, ఈ అసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి ఇబ్బంది పెడుతుంది. సరైన సమయంలో ఆహారం, వ్యాయామం తప్పనిసరి. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడిన దానికి ఫలితం దక్కట్లేదన్న భావన కూడా ఎక్కువగా ఉంటుంది. అవన్నిటినీ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఆలోచన లేకుండా మనం ముందుకెళ్ళాలి, ఎదగాలనే భావంతో ముందుకెళ్ళండి. అవంతట అవే మీకు ముందుకు వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. లక్ష్మీ అష్టోత్తరం లేదా శ్రీమాత్రే నమః అని 108 సార్లతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా ఈ నెల రోజుల్లోపు ఎప్పుడైనా సరే 5 రోజులు, 11 రోజులు ఒక 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. దాని ద్వారా ఏదైనా చిన్న భూ సంబంధించి వ్యాపారం లేదా ఉద్యోగం సంబంధించిన చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో కేతువు వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయంలో రాహు అంత అనుకూలంగా లేదు. కొద్దిగా కుటుంబ స్థానంలో రాహు ఉండడం కొన్ని ఖర్చులు కావచ్చు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కావచ్చు, సంపాదన పరంగా ఎక్కువ ఖర్చు కావచ్చు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. 6 గురువు శుక్రుడితోటి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఏలినాడ్స్ అని పూర్తయింది. అయితే గత కొంతకాలంగా ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో అవి ఈ వారం నుంచి కాస్త తగ్గుతాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా. అయితే ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని యోచన చేస్తారు. అది భాగస్వామితోటి చేద్దామని అనుకుంటారు. భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఇద్దరు జాతకాలు పరిశీలన చేసుకుని వ్యాపారం ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా సహోదరితో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది వారం లభించే విధంగా గోచరిస్తుంది. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది.
సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకొకరు విదేశాలకు వెళ్ళే విధంగా గోచరిస్తుంది. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కిన భావన ఏర్పడుతుంది. మనం ఎలాగో ఇబ్బంది పడ్డాం, కనీసం పిల్లలైనా బాగుండాలి, వాళ్ళ కోసమే కదా ఎంత చేస్తున్నాం అనే భావన ఏర్పడుతుంది. వాళ్ళు చక్కగా ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి దిగులు లేదు అనే భావన ఉంటుంది. సో మకర రాశి వారికి ఎటువంటి భయాందోళన లేదు, చక్కగా ఈ వారం గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, ముఖ్యంగా ఈ యూకే, కెనడా, జర్మనీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. యుఎస్ వెళ్ళాలనుకునే వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కెనడా కావచ్చు, యూకే కావచ్చు, ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వెళ్ళే సూచనలు కూడా లేకపోలేదు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. శ్రావణ మాసం ప్రారంభమైంది, చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ సంబంధం అనుకూలమైన వధువు కావచ్చు, వరుడు కావచ్చు లభించే విధంగా గోచరిస్తుంది. కాబట్టి చక్కగా వచ్చిన అవకాశాలని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. జాతక పరిశీలన ఎందుకు అంటున్నామంటే, ఇదివరకు జాతకాలు చూడుకునే వివాహాలు అయ్యి చక్కగా ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న కాలక్రమేణా ఇద్దరు ఉద్యోగం చేయవచ్చు, లేదా చిన్న చిన్న ఈగోలు కావచ్చు, లేదా మనస్పర్ధ ఏదో ఒకటి ఉంటుంది. వాటి విషయంలో కాస్త గ్రహమైత్రి ఇద్దరికి బాగుందా, వివాహం అయితే చక్కగా ఉంటారా లేదా అనే కోణం చూసుకోవాలి. జాతకాలు చూడాలి, లగ్నాలు చూడాలి. ఇటువంటి విషయాలు చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలు పువ్వు కుంకుమతోటి, ఆరావళి కుంకుమతోటి, కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. ద్వితీయంలో రాహు ఉన్నారు, కుటుంబ స్థానంలో రాహు, అష్టమ కేతు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కూడా కాస్త చికాకులు అనేవి ఏర్పడతాయి. సప్తమంలో కేతు బలంగా ఉన్నా కూడా ఏదో మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా, సంతానపరంగా, వివాహపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అయితే వివాహం సంబంధించి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కాస్త అనుకూలంగా ఉంది, మంచి అవకాశాలు కలిసి వస్తుంది. సంబంధం చేజారిపోయింది అనుకున్న సంబంధం కూడా కుదరడం కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పచ్చు, మంచి శుభ సమయం కూడా చెప్పచ్చు. నాకు అన్నీ బాగానే ఉన్నాయి, సంబంధం కుదిరింది అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, లేదు మళ్ళీ మాకు నచ్చింది అని ముందుకు రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వ్యాపార రీత్యా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మట్టికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగినది. మెంటల్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. ఏలినాడ్స్ అని వీరికి ద్వితీయంలో ఉన్నారు. జన్మరాశి రీత్యా శని ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో శని నిదానంగా ఫలితాలు ఇస్తారు. శని అష్టకవర్గులో అంత బాగాలేదు వీళ్ళకి. కాబట్టి ఏ పని చేసినా నిదానంగా సాగడం, కుటుంబ కలహాలు కావచ్చు, సంతాన అభివృద్ధి కావచ్చు, వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అది కొంతకాలం ఆగి తర్వాత ప్రారంభించడం అనేది చెప్పదగిన సూచన. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. దాన్ని నమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నం ఏదైతే ఉందో అది సానుకూలపడుతుంది. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో వీరికి కుజుడు బలంగా ఉన్నారు. కాబట్టి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వీరికి చక్కగా వస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చక్కగా ఉంది కాబట్టి వాటి విషయం మీద శ్రద్ధ వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది.
జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. సప్తమంలో కేతు ఉన్నారు, జన్మరాశిలో రాహు. ఈ రాహుకేతుల వల్ల మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు, అది శుక్రుడితో కలిసి సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. అయితే పంచమంలో గురువు పంచమాధిపతి మళ్ళీ కుంభరాశిని చూడడం శుభకార్యాలు చేసే యోగ్యత కనిపిస్తోంది. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి చోటు సంపాదించుకుంటారు. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడుతుంది. ప్రభుత్వం పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి సానుకూల పరిస్థితి ఉంది. అయితే యుఎస్ కాకుండా యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ ప్రదేశాలకు వెళ్ళాలనుకునే వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఆ విధంగా ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది, లాభాలు బాగుంటాయి, ఖర్చులు కూడా తగ్గుతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఏలినాడ్స్ నడుస్తున్నా రావాల్సిన బెనిఫిట్స్ మటుకు ఏవి ఆగవు. ఖర్చులు అలాగే ఉంటాయి, ఆదాయం కూడా అలాగే ఉంటుంది. నూతన గృహోపకరమైన విషయ వ్యవహారాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంది, ప్రారంభం చేయండి. సినీ కళారంగాల వారికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మంచి స్థానం లభించే విధంగా గోచరిస్తోంది. ప్రతి కళారంగాల వారికి ఒక గుర్తింపు అనేది వీరికి లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, సానుకూలపడతాయి. అయితే ఎన్ని ఉన్నా ఒక ఏదో తెలియని ఒక వేదన ఎక్కువగా ఉంటుంది. మనం 10 మందికి ఉపయోగపడతాం, 10 మందికి బాగున్నాం, మనం బాగుండాలి, 10 మందికి బాగుండాలనే మీ భావన ఏదైతే ఉందో అది దైవ సంకల్పంగా ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సరే మీకు దైవబలం ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామస్మరణ లేదా మీ కులదైవానికి ప్రతిరోజు నామస్మరణ చేసుకుని బయటికి వెళ్ళండి. కరంగలి మాల ధరించడం చెప్పదగినది. నరదిశ అధికంగా ఉంటుంది. మీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, మీరు బాగా ఎదిగిపోతున్నారు అనే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అది మీకు తెలియకపోవచ్చు, కానీ తెలియకుండానే ఏదో జరుగుతుంది అనే భావన ఏర్పడుతుంది. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కాస్త ఆలస్యం అవుతాయి. వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించండి. యుఎస్కి వెళ్ళాలనుకునే వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఈ దేశాలకు ప్రయత్నాలు చేసేవారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మునుపటి కంటే కూడా వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రయత్నాలు కూడా ఫలించే దిశగా నడుస్తోంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. చక్కటి సంబంధం కూడా కుదురుతుంది వీరికి. అయితే సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ప్రస్తుత కాలమాన ప్రకారం జాతక విశ్లేషణ అనేది ఒక సూచిక మటుకే. ఎందుకంటే మనకు నడుస్తున్న దశ ఎలా ఉంటుంది, బాగుందా లేదా, కొంతమందికి ఏ నడుస్తుంది బాగుంటుంది, కొంతమందికి ఏ నడుస్తుంది బాగుండదు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ
జాతకం లేని పక్షంలో ప్రశ్నాచక్రం వేసి అప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించవచ్చు. ఏదైనా ఉంటే నేను చెప్తాను. నా వాట్సాప్ నంబరు 7731881113. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు, పూజా సామాగ్రి, రియల్ ఎస్టేట్, కాస్మెటిక్స్, అలంకార సంబంధించిన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఈ రంగాల వారికి చక్కగా బాగుందని చెప్పొచ్చు. మంచి లాభాలు వచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి ఆరవల కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. కుదిరితే 5 రోజులు కావచ్చు, లేదా 11 రోజులు కావచ్చు, ఒక 11 మంది ముత్తైదులకి తాంబూలంగా ఇవ్వండి. వాటి వలన సంతానాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి వారి వారి మనస్సంకల్పాన్ని బట్టి నెరవేరే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం కోసం మనం చేసే ప్రయత్నాలు మనం ఎప్పుడు చేయాలి. దైవానుగ్రహం ఎంత తోడుంటే మనకి అంత మేలు జరుగుతుంది. ఎవరైనా నరదిష్టి ఉన్నా, ఈర్ష్యాద్వేషాలు ఉన్నా అవన్నీ పక్కకు తప్పుకుంటాయి. ఈ చిన్న చిన్న చిట్కాలు ఏవైతే ఉన్నాయో మనం చేసుకోదలుచుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.